హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి బ్లాగ్‌లో వచ్చేసి టమాటో పప్పు, ఇంకా టమాటో చట్నీ అండి. చట్నీలో శనగ్గింజలు వేసి చాలా బావుంటుంది రెసిపీ. ఇంకా పప్పు కూడా చాలా బావుంటుంది. రైస్‌లోకి టమాటో పప్పు, ఇంకా టమాటో చట్నీ, ఇంకా ఏదన్నా రసం కానీ, లేకపోతే పెరుగు, అప్పడం ఇలా పెట్టుకొని తింటే టేస్ట్ చాలా చాలా బావుంటుంది. దీనికోసం నేను ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసుకొని ఒక కుక్కర్‌లోకి యాడ్ చేసుకున్నాను. కందిపప్పుని వాష్ చేసుకొని తీసుకోండి. యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసానండి. ఇప్పుడు అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఇక్కడ కుక్కర్‌లోకి ఆయిల్ కూడా వేసేసుకొని, ఇప్పుడు అందులోకి నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి. రాళ్ళుప్పు మనకు ఎక్కువ యూజ్ చేసే కర్రీస్‌లో మనం ఎక్కువగా రాళ్ళుప్పు యాడ్ చేసుకుంటే చాలా మంచిది. నార్మల్ సాల్ట్ కంటే కూడా. రాళ్ళుప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. వేసుకొని తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయల వరకు వేశాను. 5 వేశానండి. అంటే కారం కొంచెం ఎక్కువున్నాయవి. మీకు మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేశాను. ఇంకా టమాటో పప్పు గదా! కాబట్టి నేనిక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో టమాటోలు వేస్తున్నా. అంటే ఒక 6, 7 టమాటోలని ఒకదాన్ని 4గా కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈలోపు మనకి బాగా ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్‌నైతే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ పప్పు కొంచెం తొందరగానే ఉడుకుతుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఈ కుక్కర్‌ని నేను పక్కన స్టవ్‌లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము అది ఉడికి ఇంకా ప్రెషర్ పోయేంత వరకు మనకి టైం వేస్ట్ కాకుండా చట్నీ కూడా చేసేసుకుందాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్లు జీలకర్ర యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ మీరు ధనియాలు కూడా వేసుకోవచ్చు బావుంటుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగ్గింజలు వేశాను. శనగ్గింజల ప్లేస్‌లో నువ్వులు కూడా వేసుకోవచ్చు. లేకపోతే 4 కూడా కలిపి వేసుకోవచ్చండి బావుంటుంది. తర్వాత ఇక్కడ నేను ఒక 20 వరకు పండుమిరపకాయలు తీసుకుంటున్నాను. పండుమిరపకాయలు చట్నీస్‌కి చాలా బావుంటుంది. పండుమిరపకాయలు కానివ్వండి, ఎండుమిర్చి గానీ, లేకపోతే 2 కలిపి పండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 కలిపి వేసినా కూడా చాలా బావుంటుంది. పండుమిరపకాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఆయిల్ అనేది పైకి చిమ్మకుండా, పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమాటోలు కూడా వేసేసుకోండి. టమాటోలు ఇక్కడ నేను టమాటో చట్నీ గదా! కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేశాను. ఒక 10 టమాటోలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు అందులోకి ఒకసారి బాగా మిక్స్ చేసేసి అందులోకి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా నేను. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. అంటే మొత్తం బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేయండి. ఒక 3 మినిట్స్ వరకు మిక్స్ చేయండి. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి. మంట చిన్నగా ఉంటే మాడిపోకుండా ఉంటుంది. మాడిపోకుండా ఉండి ఆ వాటర్ అనేది బాగా టమాటోస్ నుంచి రిలీజ్ అయ్యి టమాటోస్ బాగా ఉడికిపోతాయి. లో ఫ్లేమ్‌లో పెట్టేసేయండి. ఇప్పుడు నేను పప్పు కూడా ఉడికిపోయింది. పప్పును స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. ప్రెషర్ కూడా పోయిందండి. ఆనియన్స్‌ని అయితే కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. చాలా మెత్తగా అయిపోయిందండి. ప్రెషర్ పోయేంత వరకు ఉంచండి. తొందరపడి ప్రెషర్ పోయేలాగా అంతా తీసేయకండి మీరు. చూడండి పప్పుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పప్పు గుత్తితో గానీ, లేకపోతే ఇలా గరిటెతో గానీ బాగా మెత్తగా మెదిపేసుకోండి. ఈ విధంగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము తాలింపు పెట్టుకుందాము. స్టవ్ పైన మళ్ళీ తాలింపు కోసం పాన్ పెట్టుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. నేను మాక్సిమం అన్ని వంటలు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేస్తానండి. హై ఫ్లేమ్‌లో పెడితే తొందరగా అయిపోతుందేమో గానీ టేస్ట్ అంత అనిపించదు నాకు. అది ఏదైనా కూడా స్లోగా బాయిల్ అవ్వడం వల్ల టేస్ట్ బావుంటుంది అనిపిస్తుంది. అందుకే నేను అన్నీ కూడా చాలా వరకు 99% అన్నీ కూడా ఫ్లేమ్ తగ్గించే కుక్ చేస్తాను. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఒక టీ స్పూను, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 రెమ్మలు తెల్లగడ్డ, తర్వాత 4 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఇంగువ కూడా వేసుకున్నానండి. తర్వాత మనం ఇందాకే కట్ చేసుకున్నాం కదా ఆనియన్, అది కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ కూడా వేగేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకోండి.
పప్పు నీట్‌గా వేసుకోండి. ఆ కుక్కర్‌లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ కూడా వేసి, ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. ఒక 2 మినిట్స్ అలా పప్పుని మంచిగా ఉడికించండి లో ఫ్లేమ్‌లో పెట్టి. తర్వాత ఒక కొద్దిగా చింతపండుని నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని, ఆ వాటర్‌ని అందులోకి వేసేసుకోండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందే చింతపండుని నానబెట్టుకోండి. రెసిపీ ఎండ్ అయ్యేటప్పటికి మనకి చింతపండు బాగా నానిపోతుంది. ఆ వాటర్ అనేది ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి ఒక 2 మినిట్స్ అలా. ఈలోపు మధ్య మధ్యలో చట్నీని కూడా చెక్ చేసుకోండి. టమాటోస్‌ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. టమాటోస్ బాగా ఉడికిపోయినాయి చట్నీ కోసం. దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసాను. ఈలోపు అది కూడా చల్లారిపోతుంది. ఇంకా పప్పులోకి లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. అంతే అండి, పప్పయితే రెడీ అయిపోయింది. ఇంకా చట్నీ కూడా ఏం లేదు. జస్ట్ మిక్సీ పట్టుకోవడమే. చూడండి, టమాటోలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇంకా చల్లారిపోయింది కూడా. బాగా చల్లగయిన తర్వాత మిక్సీ పట్టుకోండి. రోల్లో కూడా దంచుకోవచ్చు. మీకు ఆప్షన్ ఉంటే మంచిగా రోట్లో వేసుకొని దంచేసుకోండి. మొత్తం అంతా కూడా నీట్‌గా మిక్సీ జార్‌లోకి కలెక్ట్ చేసుకున్నాను. మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మిక్సీ మరీ పేస్ట్‌లాగా కాకుండా, అలా అని మరీ కచ్చా పచ్చగా కూడా చేయొద్దండి. ఎందుకంటే మనం అందులో చెనిగ్గింజలు వేసాం కదా! చెనిగ్గింజలు మెదగాలండి. కొంచెమన్నా మెదక్కపోతే అది తినేటప్పుడు అంత అనిపించదు. కాబట్టి కొంచెం పేస్ట్‌లానే జేసుకోండి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి, పేస్ట్‌లాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసుకొని దీన్ని మనము తాలింపైనా పెట్టుకోవచ్చు. మీకెలా ఇష్టముంటే అలా చేసుకోవచ్చు. తాలింపైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మేమెక్కువ ఆనియన్ వేసుకొని మిక్స్ చేసుకునేస్తాము. మిక్సీ జార్‌లో నుంచి నీట్‌గా మొత్తం తీసి ఒక బౌల్‌లోకి వేసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది దోస, ఇడ్లీలో కూడా చాలా బావుంటుంది. సంగటి రైస్‌లో కూడా బావుంటుంది. ఎందులోకైనా కూడా సెట్ అయిపోతుంది ఈ చట్నీ. అంతే అండి. ఈ విధంగా అన్నీ కూడా హ్యాపీ అండ్ రెడీ హెల్తీ. అంతే చేసుకునేసాను. అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇదండి కలుద్దాం. ఇవాల్టి మా బాయ్. లంచ్‌లోకి. దీనిపైన రెండిటి పైన కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. రైస్‌లో కానీ, సంగటిలో కానీ 2 కూడా బావుంటాయి. అంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే అండి ఈ వీడియో. బాయ్.